కెరియర్ ప్రారంభంలో ఎక్కువగా ప్రేమ కథలు చేశాడు హీరో సుమంత్. ఆ తర్వాత గోల్కొండ స్కూల్ మూవీతో ఒక్కసారిగా తన పంతా మార్చాడు. ఆ తర్వాత 2 ఏళ్ల గ్యాప్ తీసుకున్న ఈ హీరో ఇప్పుడు నరుడా డోనరుడా అంటూ వినోదం, సందేశం కలబోసిన చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్న విక్కీ డోనర్ మూవీకి ఇది రీమేక్. ఎంతో కాలంగా హిట్ లేని సుమంత్ కు ఈ సినిమా ఆ లోటు తీర్చిందా? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. కథలోకి వెళ్తే సుమంత్ ఓ మధ్యతరగతి యువ క్రికెటర్. అమ్మ నాయనమ్మలతో సంతోషంగా జీవిస్తుంటాడు. ఈ క్రమంలో ఓసారి బ్యాంక్లో పనిచేసే పల్లవి సుభాష్ అనే బెంగాలీ అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. ఆ తర్వాత పల్లవి కూడా సుమంత్ ప్రేమలో పడిపోతుంది. అయితే తాను అప్పటికి మరొకరిని పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకుంటుంది. ఇదే విషయాన్ని సుమంత్ కు చెబుతుంది ఆమె. అయితే విక్కీ మాత్రం పల్లవి దగ్గర ఓ నిజం దాస్తాడు. అది తను స్పెర్మ్ డోనర్ అనే విషయం. సంతాన సాఫల్య కేంద్రం నిర్వహించే తనికెళ్ల బరిని బలవంతం చేయడంతో సుమంత్ స్పెర్మ్ డోనర్ గా మారతాడు. ఆ తర్వాత చేతి ఖర్చులకు డబ్బు కూడా వస్తుండడంతో అదే పనిగా పెట్టుకుంటాడు సుమంత్. ఈ విషయాన్ని పల్లవికి చెప్పకుండానే సుమంత్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. నిజం ఎంతో కాలం దాగదు కదా. అలా ఒకసారి సుమంత్ స్పెర్మ్ డోనర్ అనే విషయం పల్లవికి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? భర్త గురించి నిజం తెలిసిన పల్లవి ఎలా రియాక్ట్ అవుతుంది? వాళ్ల వైవాహిక జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే వినోదం, సందేశం ఈ రెండు సినిమాలకు ప్రధాన బలం. హిందీ మూవీని మక్కీగా తెలుగులోకి దించేశారు. అయితే ఇలాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాబట్టి చూసిన ప్రతి ఒక్కరికి ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. అయితే వీర్యదానం అనే కాన్సెప్ట్ ను అర్థం చేసుకుంటేనే సినిమాను ప్రేక్షకుడు ఆస్వాదించగలుగుతాడు. సహజంగానే సెక్స్ ఎడ్యుకేషన్ అంటే అదేదో మాట్లాడిన విషయమని అంతా అనుకుంటారు. అలాంటి మైండ్ సెట్ తో చూస్తే కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. సినిమా తొలి భాగం మొత్తం వీర్యదానం చుట్టూ తిరుగుతుంది. దానికి వినోదాన్ని జోడించే క్రమంలో నిగూఢ అర్థాలతో డైలాగులు వినిపిస్తాయి. అవి అర్థం చేసుకుంటే సినిమాను చాలా ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే అంతే సంగతులు. సందేశానికి ఎక్కువ శాతం వినోదాన్ని జోడించడం సినిమాకు బాగా ప్లస్ పాయింట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా వినోదాత్మకంగా సాగిన సినిమా సెకండ్ హాఫ్ లో గుండె బరువెక్కిస్తుంది. సుమంత్, పల్లవి దాంపత్య జీవితంలో ఎదురైన సమస్యలు, ఆ సందర్భంలో సుమంత్ పడే వేదన, పతాక సన్నివేశాలు సినిమా చూసే ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. సున్నితమైన కథను బాగా డీల్ చేశారు. ముఖ్యంగా పతాక సన్నివేశాలను దర్శకుడు బాగా తెరకెక్కించాడు. చివర్లో నాగచైతన్య ఎంట్రీ అక్కినేని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక సినిమాలో ఎవరు ఎలా చేశారంటే సినిమాలో 2 పాత్రలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. అవే సుమంత్, తనికెళ్ల బరిని పాత్రలు. హీరోయిన్, హీరోల పాత్రల మధ్య లేని కెమిస్ట్రీ ఈ 2 పాత్రల మధ్య కనిపిస్తుంది. సుమంత్ ఈ మూవీలో సరికొత్తగా కనిపించాడు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పూర్తిగా మారాయి. జోష్ గా నటించాడు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో సుమంత్ నటన ఇంకా బాగుంటుంది. తనికెళ్ల బరిని ఎప్పటిలాగే తన అనుభవం అంతా రంగరించి నటించారు. సినిమాలో వినోదం అంతా ఆయన పాత్ర చుట్టూనే ఉంటుంది. చాలా కాలం తర్వాత శ్రీలక్ష్మి పూర్తి స్థాయి పాత్రలో కనిపించారు. అసిస్టెంట్ పాత్రలో హాస్యాన్ని పండించి సుమంత్ శెట్టి మెప్పించాడు. పద ప్రయోగాలతో మాటల రచయిత ఆకట్టుకున్నాడు. ప్రతి డైలాగ్ లో ఆయన ప్రతిభ కనిపిస్తుంది. రీమేక్ కథే అయినా దర్శకుడు సున్నితమైన అంశాన్ని బాగా డీల్ చేశాడు. ఇక సినిమా బలాబలాల విషయానికొస్తే కథ, క్లైమాక్స్ సన్నివేశాలు, సుమంత్, తనికెళ్ల బరిని నటన ప్లస్ పాయింట్స్. ఇలాంటి కథలో బోల్డ్నెస్ సహజంగా ఎక్కువ ఉంటుంది. దానికి తోడు సగటు ప్రేక్షకుడికి ఇలాంటి సబ్జెక్ట్ అర్థం కాకపోవచ్చు. ఇదే సినిమాకు మైనస్ పాయింట్. ఇక ఫైనల్ గా నరుడా డోనరుడా సినిమాకు యోయో సినీ టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5.